నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో అమెరికా చేస్తూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో ఆ దేశానికి ఖర్చులు మనం చూసుకుంటే భారీగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఒకవైపు మనం చూసుకుంటే అమెరికా అప్పులు ఆ దేశ జీడిపిని కూడా దాటేశాయన్నమాట. అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే కానీ అమెరికా దేశానికి సంబంధించిన అప్పులు $32 ట్రిలియన్ ఉన్నట్లయితే అంతర్జాతీయ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్తో జరుగుతూ ఉన్న యుద్ధంలో అమెరికాకు రోజుకు $1 బిలియన్ సుమారు 9,400 కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని చెప్పి న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇప్పటి వరకు దాదాపు $35 బిలియన్ ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఈ క్రమంలో అమెరికా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన పేట్రియట్, టొమాహాక్ వంటి మిసైల్ స్టాక్ గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. అయితే వైట్ హౌస్ మాత్రం తమ సైన్యం వద్ద దేశ రక్షణకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని పేర్కొంది. ఒకవైపు మనం చూసుకుంటే ఖర్చులు భారీగా పెరుగుతూ ఉన్నాయి, మరోవైపు ఆయుధ నిల్వలు తగ్గుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అమెరికా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఇరాన్ పైన దాడులు చేయడానికి పెద్ద ఎత్తున ఆయుధాలు వాడింది. దాదాపు అమెరికా ఒకటే మనం చూసుకుంటే 12,000 దాడులు ఇరాన్ పైన చేసినట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు $35 బిలియన్ అయితే అమెరికా ఖర్చు చేసింది. అలాగే రాబోయే రోజులు యొక్క ఖర్చులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి దీంతో శాంతి ఒప్పందం ఏదైతే ఉందో ఆ యొక్క ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.